వాళ్ళకి ఇమేజ్ ఉంది, ఈ ఫాలోయింగ్ ఉంది కనుక మా మీద డబ్బులు వస్తాయి, మా మీద డబ్బులు వస్తాయి కనుక మాకే ఇవ్వండి మొత్తం అనే పద్ధతితో తయారైంది. మా పేరు మీద బిజినెస్ కనుక మొత్తం 80% మాకే, మేమే తినేయాలన్నట్టు తయారైంది ఇండస్ట్రీ. అందుకని సరే ఎప్పుడైతే ప్రొడ్యూసర్లు ఆ భారం భరించలేక తగ్గిపోతున్నారో, ఇప్పుడు సంస్థలు ఎక్కడ ఉన్నాయి, 4-5 సంస్థలు తప్పితే లేవు. ఒకప్పుడు 20-25 సంస్థలు రెగ్యులర్గా సినిమాలు తీసి ఇప్పుడు ఎందుకు తీయట్లేదు సంస్థలు, ఎందుకు లేవు అంటే ఎట్లా బతికి బట్టకట్టే పరిస్థితులు కనపట్టలేదు కదా. ఎక్కడికి వెళ్ళి ఆగుద్దో తెలియదు, ఏ సినిమా మొదలెట్టినా ఎక్కడికి వెళ్ళి ఆగుద్దో, ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఏళ్ళు తీయాల్సి వస్తుందో, ఎంత ఖర్చు అవుతుందో, ఎంత ఎస్టిమేషన్, ఎంత ఫినిషింగ్ అని తెలియట్లేదు. సో అందుకని పెద్ద సినిమా, చిన్న సినిమాలు తీసేవాళ్ళు తీసుకుంటారు, ఆ రిస్క్ సేఫ్టీ బెట్లో ఉండేవాళ్ళు తీసుకుంటారు. ఈ పెద్ద సినిమాలు తీయాలనుకున్నప్పుడు హీరోలు కోట్లు ఇచ్చి హీరోయిన్లు పెట్టుకు తీయాలనుకునేటప్పుడు తగ్గుతున్నారు ప్రొడ్యూసర్లు. సో వాళ్ళే మా రెమ్యునరేషన్ మా పెట్టుబడి, మేము తీస్తాం, మా ఇమేజే మా పెట్టుబడి తీసుకుంటాం. తప్పే ఉంది. హాలీవుడ్లో ఉంది, హాలీవుడ్లో ఆల్ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ షేర్ హోల్డర్స్. హాలీవుడ్ స్కీమ్లో హాలీవుడ్లో సినిమాలు వీళ్ళందరూ అలా ఆ రోజు కూడా వస్తుంది మనకు, త్వరలో ఆ పరిస్థితి తప్పదు. లేకపోతే ఎన్నాళ్ళు ఏ హీరో అయినా ఒకటి తీస్తాడు, 2 తీస్తాడు. రెగ్యులర్గా ప్రొడ్యూసర్ వాళ్ళ ప్రొఫెషన్ అది కాదు కదా, రెగ్యులర్గా ఎన్ని సినిమాలు తీస్తారు వాళ్ళు. సో కనుక ఒక స్టేజ్ వచ్చేటప్పటికి షేరింగ్ ఎక్స్పెన్సెస్ కూడా, ప్రాఫిట్లో షేరింగ్, కష్టంలో అందరూ పంచుకుంటాం, అటు మినిమం ఇవ్వాల్సిన మినిమం అడ్వాన్స్ ఇచ్చేసుకుంటాం. సక్సెస్ అయితే అందరూ బాగుంటాం, లేదంటే మన కష్టం మిగులుతుంది అంతే.